మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయమని కేబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొన్యాల బాలరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో కేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొన్యాల బాలరెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అఖండ విజయం ఖాయమని, సిద్దిపేట కలెక్టర్ గా విధులు నిర్వహించి ఈ ప్రాంతవాసుల కష్టసుఖాల్లో పాలు పంచుకున్న వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని, అలాగే 100 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరుపేదలకు అండగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మించి ఒక రోజుకి ఒకే రూపాయితో ఫంక్షన్ హాల్ ఇవ్వటం జరుగుతుందని, యువతకు అన్ని రకాల ఉద్యోగ అవకాశాల కల్పన కోసం కోచింగ్ సెంటర్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తారని, సేవాభావంతో రాజకీయాల్లోకి వస్తున్న వెంకట్రామిరెడ్డికి మనమంతా అండగా ఉండి వారిని గెలిపించే బాధ్యత మనపై ఉందని, ఉన్నత విద్యావంతుడు వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని అన్నారు. 100 కోట్ల నిధులు పెట్టి 7 నియోజకవర్గం ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలను ఎంత ఖర్చు అయినా నేను ఖర్చు పెట్టి చదివిస్తానని ఒక మాట సొంతంగా ఇచ్చిండు. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్, చదువుకొని నిరుద్యోగులు ఉండి వాళ్ళకి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అవకాశం దొరకగా, రూట్ దొరకగా వాళ్ళకున్న ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెలకొకసారి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం సొంత డబ్బులతో పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. తనకు అనుబంధం ఉన్న కంపెనీలు సుమారు అయిన ఒక 100 కంపెనీలతో అనుబంధం ఉంది. తనకు ఒక కంపెనీ ఉంది. ప్రతి ఏటా నిరుద్యోగ మేళ నిర్వహించి కొంతమందికి ఉపాధి కల్పించే దిశగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అదే కాకుండా 7 నియోజకవర్గాలలో ఫంక్షన్లు కట్టి 1 రూపాయికి కళ్యాణం చేస్తూ ఉంటా అన్నాడు. ఇవే కాకుండా ఆయన ఇవేమైనా సొంతంగా చేసే పనులు. ఇవి కాకుండా తను ప్రభుత్వం ద్వారా ఇచ్చే నిధులు వేరే ఉంటాయి. అందులో రఘునందన్ రావు, నీలం మధు, వెంకటరామిరెడ్డి వస్తే తన ఐఏఎస్ అధికారి, అత్యున్నతమైనటువంటి స్థాయి పొంది, అత్యున్నతమైన పోస్టులు పొంది, అతి తెలివిగా ఉన్నటువంటి వ్యక్తి వెంకటరామిరెడ్డి గారు. మరి జిల్లాకు కొత్త కాదు. ఆయన తెల్లాపూర్లో ఎస్ఆర్ఐ సుమారు ఒక 30 సంవత్సరాలు అవుతుంది. కానీ ఎవరమైనా ఆలోచించాలి ఓటేసే ముందు. సొంతంగా సుమారు 200-300 కోట్ల రూపాయలు పీవీఆర్ ట్రస్ట్ ద్వారా ఖర్చు పెట్టిన చెప్తున్నటువంటి వ్యక్తి వెంకటరామిరెడ్డి గారు. నేను ఏం పెట్టా, ఏం చేయ, మీకు అవసరం ఉంటే ఓటేది, ఓటేది లేకుండా ఓకొని చెప్పినటువంటి వ్యక్తి బీజేపీ రఘునందన్ రావు గారు. ఈయనేమో ఇంద్రమ రాజ్యం తెస్తాం, వెనకటి బావులు తెస్తాం, కరెంటు ఓడగొడతాం, పొలాలు ఎండగొడతాం, ఎన్ని ఎండగొట్టేస్తాం, మా కోటయాలు ఓటేయాలి, మా ప్రభుత్వం మీ సంఘం చూస్తున్న వ్యక్తి నీలమధు గుజరాల్ గారు. మరి ఇవన్నీ ఆలోచన ఎవరు కోటేయాలి? మనం ప్రజలారా గమనించాలి. ఒక వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి ఐఏఎస్గా చాలా గుర్తింపు చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఓఎస్గా పనిచేసిండు కుప్పంకు, రాజశేఖర్ పీరియడ్లో కడప కుప్పంలో ఓఎస్గా పనిచేసిండు. కేసీఆర్ పరిపాలనలో తన జిల్లానే ఒక అభివృద్ధి దిశలో పయనించే విధంగా పకడ్బందీ నినాదంతో పనిచేసినటువంటి వ్యక్తి వెంకటరామిరెడ్డి గారు. మరి వెంకటరామిరెడ్డి పకడ్బందీ కాకుండా, ఉన్నతమైన చదువుడు కాకుండా సొంత డబ్బులు వెచ్చించి మీ యొక్క అభివృద్ధి గురించి నేనే మీ జీవితంగా పరమావధిగా ఉంటానటువంటి వ్యక్తి వెంకటరామిరెడ్డి గారు. రాజకీయాలు పక్కన పెట్టి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇవన్నీ ఒక భాగమైతే వ్యక్తి మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తిని ఆదరించాలి, గెలుపొందాలి. పక్కా గెలుస్తుండు. 100% వెంకటరామిరెడ్డి గారు భారీ విజయం సాధిస్తాడు. ఈ ఇద్దరు డిపాజిట్ కోల్పోయి ముఖ చిత్రమే మారిపోతుంది. మన ఒక మెదక్ సెగ్మెంట్, పార్లమెంట్ సెగ్మెంట్లో ముఖ చిత్రమే మారిపోయే దిశగా పనిచేస్తుంది. ఒక్కరోజు రాగేది కాదు, సుమారు 5 సంవత్సరాలు నేను ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ ఆయన్ని ఆదరించాలి, అవకాశం ఇవ్వాలి, గెలిపియాలి. పక్కాగా 100% గెలిపించే వ్యక్తి మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డి గారు అని చెప్పి నేను ఘనంగా చెప్పగలుగుతాను.